నేను ఎప్పుడు ఆడపిల్లలకు గానీ మగపిల్లలకు గానీ చెప్తాను, అరటి పండు తప్ప అరటి పిండే మనకు ప్రయోజనం లేదు. పిందెగా ఉన్నప్పుడు దాన్ని తెంపేసావు అనుకో, అది పండు అవ్వదు. పండు అయ్యేదాకా వెయిట్ చేయాలి, అప్పుడు పరిపూర్ణత. ఇప్పుడు ప్రేమ అంటే పెళ్లి కోసం అనుకుంటే, ఇప్పుడు పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి? నువ్వు 8వ తరగతిలో పెళ్లి చేసేసుకుంటావా? చేసేసుకో పెళ్లి, 8వ తరగతిలో పెళ్లి చేసేసుకో, అడుగు తిను. ఇప్పుడు 8లోను 9లోను 10లోను పెళ్లిళ్ళు ఏంటండి? మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. నేను ఎప్పుడు అదే చెప్తా. ఎంత చదువు, మొన్న ఎవరో తీసుకొచ్చారు ఒక అమ్మాయిని, పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నామండి. ఏం చదివించావు? డిగ్రీ చేసిన. డిగ్రీ దాకా ఎందుకు చదివించావు? మరి ఇన్ని డబ్బులు ఎందుకు తగిలేసావు? పెళ్లి చేసి ఇలా ఉంటే సర్టిఫికేట్ వెళ్ళి అత్తగారు చేతిలో పెట్టి, అత్తగారు డిగ్రీ చదువుకుని వచ్చాను అత్తగారు గిన్నెలు నవ్వడానికి. మామయ్య గారు ఇదిగో మామయ్య గారు పీజీ చేశాను మామయ్య గారు, చీపురు తీసుకున్నా మామయ్య గారు, తుడిసేస్తాను మామయ్య గారు మొత్తం. పీజీ చేసింది ఎందుకు? డిగ్రీ చేసింది ఎందుకు కదా? నీ భర్త సరైనోడు కాకపోతే నీ కాళ్ల మీద నువ్వు నిలబడగలిగే సామర్థ్యాన్ని సంపాదించుకో. గుర్తుపెట్టుకోండి ఆడపిల్లలు, ఈ పిందెగా ఉన్న వయసులో 8, 9, 10లో పిచ్చి పిచ్చి ఆశలు వేసామనుకో, పిందె అక్కడే రాలిపోద్ది. నీ గుండె గీసి మూల కూర్చోబెడతారు. పరిపూర్ణతలోకి వెళ్లేంత వరకు మీకు పెళ్లి అవసరమా? చెప్పండి క్లియర్ గా. అవసరం లేదు కదా. ఈ వయసులో పెళ్లిళ్ళు ఏంటండి? ఈ వయసులో ప్రేమలు ఎందుకండి? నాకు అర్థం కాదు. సో అందుకే జ్ఞానము గలవారిగా మెలగండి. దురాలోచనలకు దయచేసి చోటు ఇవ్వకండి. ఈ వయసు సరైన వయసు కాదు. ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో చేయాలి. ముందు నీ పాదాలు స్థిరంగా నిలబడ్డాయా లేదా? జీవితం పట్ల అవగాహన వచ్చిందా లేదా? కుటుంబం యొక్క విలువలు తెలుస్తున్నాయా లేదా? దురాలోచనలతో మరణానికి దగ్గరవుతున్నావేమో, జాగ్రత్త. హృదయం చాలా మోసకరమైంది. తినేయడం మొదలు పెట్టిందా లైఫ్ దొరకకుండా పోతుంది. చాలా విలువైన జీవితం దేవుడు మనకి ఇచ్చాడు. మన జీవితానికి మనమే కర్త, కర్మ, క్రియ. దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని అందంగా ఉంచుకో. దానికి బోధ నీకు ఉపయోగపడుద్ది. నిన్ను అలా తీర్చిదిద్దడమే నా బాధ్యత.